హైదరాబాద్ లోని షాపూర్ నగర్ లోని పూర్ణిమ స్కూల్లో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. నర్సరీ చదువుతున్న 5 ఏళ్ల చిన్నారిపై అదే పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న లక్ష్యమ్మ అత్యంత పాశవికంగా దాడి చేసింది. చిన్నారి జుట్టు పట్టుకుని నేలకేసి బాదడం, కాళ్లతో తొక్కడం వంటి దారుణాన్ని పక్కనున్న ఓ బాలుడు సెల్ ఫోన్ లో చిత్రీకరించడంతో విషయం బయటపడింది. తల్లిదండ్రులు ఈ వీడియోను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు లక్ష్మమ్మను అరెస్ట్ చేశారు. తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితురాలిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సుచిత గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. జీడిమెట్ల పరిధిలోని షాపూర్ దగ్గరలోని పూర్ణిమ హై స్కూల్ అయితే మొన్న జరిగిన ఘటన నిజంగా ఇంకా మర్చిపోలేని పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఆల్రెడీ పాప పరిస్థితి విషమంగా ఉంది తెలుస్తుంది. పాప ప్రస్తుతం హాస్పిటల్లో ఉంది. ప్రస్తుతం అయితే ఎంఏ వచ్చి స్కూల్ కూడా మూసేసిన పరిస్థితి కనిపిస్తూ వస్తున్నాయి. అయితే నిజంగా అసలు దాడి ఎందుకు జరిగిందంతా కూడా ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ఎవరైతే అక్యూజ్ లక్ష్మణ్ ఆవిడ కూడా పోలీసులు అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్ఎస్యూ అలాగే ఎస్ఎఫ్ఐ సంబంధించిన సంఘాల వాళ్ళు కూడా ఇక్కడైతే వచ్చి విద్యార్థి కోసం అయితే పోరాడుతున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్ అన్న, ఏంటన్నా అసలు ఈ ఘటనను మనం ఎలా చూడొచ్చు? నిజంగా చిన్న పాప 4 సంవత్సరాల పాప అని చెప్తున్నారు. ఈ ఘటనను మనం ఎలా చూడొచ్చు అంటారు? అమ్మ, నిన్న చూసుకున్నట్టయితే మన అందరం కూడా సోషల్ మీడియా ద్వారా చూసుకున్నాము. ఆ వీడియో ఏదైతే ఆ విద్యార్థినిపై ఇక్కడ పనిచేసే స్కూల్ ఎంత పైశాచికంగా దాడి చేసిందో అది చూస్తే చాలా బాధాకరమైన విషయం. యావత్ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా దానిపై చాలా బాధపడుతూ ఇక్కడ అయితే అమ్మాయికి దాడి చేసి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఎంఈఓ గారు ఏదైతే ఉన్నారో ఇప్పుడే స్కూల్కి విజిట్ చేయడం జరిగింది. స్కూల్ విజిట్ చేసి దాన్ని టెంపరీగా సీజ్ చేయడమే కాకుండా విద్యా ఉన్నత అధికారులు కూడా ఇక్కడ డిఓ గారు కూడా హాస్పిటల్కి విజిట్ అవుతారు. దీన్ని శాశ్వతంగా ఏదైతే ఈ స్కూల్ కోడ్ ఉందో దాన్ని రద్దు చేసి స్కూల్ని ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో తెచ్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే ఇది ఒక్క పాఠశాలే కాకుండా ఇక్కడ ఉన్న మిగతా ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఎంఈఓ గారు కావచ్చు, డిఓ గారు కావచ్చు తరచుగా తనిఖీలు చేస్తూ ఉండాలి. లేకపోతే ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. వీళ్ళు తనిఖీలు చేయడం ద్వారానే ఇలాంటి ఘటనలకు అవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాము. మా రిక్వెస్ట్ ఒకటే, ఏదైతే విద్యార్థి ఉందో ఆ విద్యార్థికి హాస్పిటల్ ఛార్జెస్ కావచ్చు మెరుగైన వైద్యం అందించాలి. ఆ బాధ్యత స్కూల్ యాజమాన్యం వారే ఆ బాధ్యతను వివరించాలి. అసలు ఈ పాప ఈ స్కూల్ కి సంబంధించిన పాపనే కాదు, జస్ట్ మా దగ్గర పనిచేస్తున్న ఆయా వాళ్ళ పాప అంటూ స్కూల్ యాజమాన్యం దాటవేస్తూ వస్తుంది. ఒకవేళ స్కూల్ సంబంధించిన పాప కాకపోయినా స్కూల్ ప్రిమిసెస్ లో స్టేజ్ దగ్గర ఏదైతే లక్ష్మణ అనే ఆవిడ అయితే దాడి చేసిందో తప్పకుండా స్కూల్ యాజమాన్యం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. అయినా కూడా స్కూల్ యాజమాన్యం రెస్పాండ్ అవ్వకపోవడం గానీ, మాకు సంబంధం లేదు పాపతో అని చెప్పడం గానీ, ఇదంతా స్కూల్ యొక్క నిర్లక్ష్యాన్ని బయటపెట్టడమే జరుగుతున్నట్టుగా చెప్పుకోవచ్చా మనం? సింపుల్ గా అంటే వాళ్ళు బయట పడడానికి ఇదంతా చేస్తున్న ప్రచారం. సింపుల్ గా మనం ఒకటి చూసుకోవచ్చు, స్కూల్ అమ్మాయి కానప్పుడు మరి మీ ఆయా కేర్ టేక్ ఎందుకు తీసుకుంటుంది? ఇప్పుడు మీ స్కూల్లో పనిచేసే ఆయా కూతురికే ఈ విధంగా జరిగిందంటే రేపు పొద్దున పిల్లలు మిమ్మల్ని నమ్మి ఇక్కడ స్కూల్ కి పంపిస్తారు. వాళ్ళ పేరెంట్స్ ని స్కూల్ కి పంపించినప్పుడు వాళ్ళ పిల్లల్ని ఇంకెట్లా కేర్ టేక్ చేస్తారు? ఇంకొక విషయం ఏంటంటే, అసలు ఒకవేళ తప్పకుండా స్కూల్ కి సంబంధించిన ఆవిడ కాకపోయినా కూడా తప్పకుండా స్కూల్ యాజమాన్యం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. స్కూల్ యాజమాన్యం రెస్పాండ్ అవ్వలేదు, స్కూల్ యొక్క నిర్లక్ష్యం ఇదంతా అనుకోవచ్చు. తప్పకుండా స్కూల్ యాజమాన్యం తప్పకుండా రెస్పాండ్ అవ్వాలి. స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యమే, ఇది ముమ్మాటికి స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యమే. ఆ విద్యార్థికి మెడికల్ ఏది ఉన్నా సరే స్కూల్ యాజమాన్యం భరించాల్సిందే, తప్పకుండా భరించాల్సిందే ఇదంతా కూడా. ఒకటి, స్కూల్ కి తప్పకుండా గ్రౌండ్ ఉండాలి. గ్రౌండ్ లేకుండా ఉన్న గ్రౌండ్ ఏరియాని కూడా వాళ్ళు బాక్స్ క్రికెట్ గా మార్చేసి సపరేట్ గా పూర్ణిమ బాక్స్ క్రికెట్ అని చెప్పేసి పెట్టి అటు నుంచి అటువైపు ఇంకొక ఎంట్రీ పెట్టి అది లీజ్ కి ఇచ్చామంటూ కూడా చెప్తున్నారు. ఇంతకుముందు స్కూల్ కి ఇక్కడ గ్రౌండ్ ఉండేదా? ఎస్, ఇంతకు ముందు ఇక్కడ స్కూల్ కి గ్రౌండ్ ఉండేది. అక్కడనే వాళ్ళ ఈవెంట్స్ జరిగేవి, వాళ్ళ ప్రేయర్స్ అన్ని కూడా అసెంబ్లీ కూడా అక్కడనే జరిగేది. లీజ్ కి ఇచ్చి రెంట్ వాళ్ళు వసూలు చేసుకుంటున్నారు. ఏదైతే గ్రౌండ్ ఉందో ఆ స్కూల్ ప్రిమిసెస్ కి సంబంధించిందే అని చెప్పి ఈ సందర్భంగా. ఇంకొకటి, అసలు స్కూల్ కి అసలు గ్రౌండ్ కూడా లేదు. అట్లీస్ట్ మనం ఆల్రెడీ ఇక్కడ అది వాడుకుంటున్నాం, మేము వాడుకుంటున్నాం. అరే ఎందుకు వెళ్ళిపోవడం అన్న? మీ గ్రౌండ్ అంటే ఎస్ అన్న, గ్రౌండ్ ఉంటే స్కూల్ కి గ్రౌండ్ ఎక్కడ ఉంది అన్న? నేను అడుగుతున్నా, వాళ్ళు ఎన్హెచ్ఎల్ మీడియా తరపున నేను అడుగుతున్నా, స్కూల్ కి గ్రౌండ్ ఎక్కడ ఉంది? మేము అదే వాడుకుంటామండి గ్రౌండ్. దానికి పూర్ణిమ బాక్స్ గిట్ట ఎందుకు పెట్టారు? లీజ్ కి ఎందుకు ఇచ్చారు సెపరేట్ గా?
ఇట్స్ స్కూల్ ప్రిమిసెస్ అయినప్పుడు మన స్కూల్ ప్రిమిసెస్ లో జరగలేదు అని చెప్తున్నారు. మీ గ్రౌండ్ అయినప్పుడు స్కూల్ ప్రిమిసెస్ లోనే ఇన్సిడెంట్ జరిగినట్టు కదా మరి? జరగలేదని ఎవరన్నారు? మీ స్కూల్ యాజమాన్యమే చెప్పారు. మీ లాయర్ యాజమాన్యం సంబంధించిన లాయర్ కూడా మాట్లాడారు. ఆయన కూడా చెప్పారు స్కూల్ ప్రిమిసెస్ లో జరగలేదు, ఇక్కడ వరకే స్కూల్, ఆ స్కూల్ ఏదైతే బిల్డింగ్ ఉందో అక్కడ వరకే స్కూల్, ఆ స్టేజ్ కూడా స్కూల్ ప్రిమిసెస్ కాదు అని చెప్తున్నారు. బాక్స్ క్రికెట్ ఏదైతే ఉందో అది కూడా స్కూల్ ప్రిమిసెస్ కాదు, దాన్ని లీజ్ కి ఇచ్చేసామని చెప్తున్నారు. మరి మీరేమో ఇప్పుడు స్కూల్ గ్రౌండ్ మాది అన్నారు. ఇంకొకటి అక్కడ బస్సెస్ పెట్టిన ఏరియా ఏదైతే ఉందో అది స్కూల్ గ్రౌండ్ అని చెప్తున్నారు. ఆ బస్సెస్ తీసేస్తే పిల్లలు అక్కడ ఆడుకుంటారని చెప్తున్నారు. గ్రౌండ్ అనేది స్కూల్ ప్రిమిసెస్ లో ఉండాలి, అక్కడ గ్రౌండ్ ఇక్కడ స్కూల్. అట్లీస్ట్ అసెంబ్లీకి కూడా ప్లేస్ లేకుండా అసలు ఎటువంటి నిర్లక్ష్యంగా స్కూల్ నడుపుతున్నారన్నా? నిర్లక్ష్యం నడపకుండా 1980 స్కూల్ నడవదు కదా. అవునన్నా, మరి 2500 మంది స్టూడెంట్స్ ఉన్న స్కూల్ ఇప్పుడు 180 మందికి చేరిందంటే నిర్లక్ష్యం ఇక్కడే కనిపిస్తుంది కదా. గల్లీకి ఒక స్కూల్ అయిపోయింది కాబట్టి అది స్ట్రెంత్ పడిపోయింది. లేదన్నా, ఇన్ని సంవత్సరాలు నడిపిన స్కూల్ తప్పకుండా ఉండే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు. స్కూల్లో కూడా ఉన్న 17 మంది స్టాఫ్ లో కూడా 6 మాత్రమే ట్రైన్, మిగిలిన 11 మంది కూడా నాన్ ట్రైన్ స్టాఫ్ ఉన్నారు. ఇంకొకటి స్కూల్లో 3 ఆయమ్మన్నారు. 3లో ఒకరు ఇప్పుడు విక్టిమ్ వాళ్ళ మదర్ సంతోషి, ఇంకొక ఆవిడ లక్ష్మమ్మ, ఇంకొక ఆవిడ శారద. అట్లీస్ట్ మాటలు కూడా రానావిడని తీసుకొచ్చి స్కూల్లో ఆయమ్మకి ఎట్లా పెడతారు. ఇంకొకటి చిన్నపిల్లల్ని కేర్ టేక్ చేసే ఆయమ్మకి అట్లీస్ట్ మినిమం బేసిక్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. ఒక స్కూల్ కి సంబంధించి అన్ఫార్చునేట్లీ ఇట్స్ నాట్ అన్ఫార్చునేట్ అన్న. 5 నిమిషాలు కాలేసి తొక్కుతుంది, 4 సంవత్సరాల పాపని కాలేసి తొక్కుతుంది ఆవిడ. ఇట్స్ నాట్ అన్ఫార్చునేట్. బిల్స్ ఎప్పుడు కట్టారన్నా? బిల్ ఎప్పుడు కట్టారు? నిన్న సాయంత్రం మేము వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తో హాస్పిటల్ మేనేజ్మెంట్ తో మాట్లాడితే కూడా ఫీజు కట్టలేదు, హాస్పిటల్ ఫీజు అని చెప్పారు. హాస్పిటల్ ఫీజు కట్టలేదని చెప్పారు. ఇందాక వచ్చి లాయర్ ఏమో మధ్యాహ్నం 1:59కి బిల్ కట్టామని చెప్పి బిల్స్ చూపిస్తున్నారు. అన్న హాస్పిటల్ సరే పేరెంట్స్ అంటే వెనకేసుకొచ్చుకుంటారు, ఓకే ఒప్పుకుంటాం. హాస్పిటల్ యాజమాన్యానికి బిల్లు కట్టలేదని చెప్పాల్సిన అవసరం ఏముందన్నా? ఆల్రెడీ మాట్లాడామన్నా, మిమ్మల్ని మీరు వెనకేసుకొచ్చుకునే ప్రయత్నాలు చేయకండి. స్కూల్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత నిర్లక్ష్యంగా ఉందో. వాష్రూమ్స్ కానీ స్కూల్ కానీ స్కూల్ ప్రిమిసెస్ లో ఒక ఆయమ్మకి ఇల్లు ఇచ్చి ఉంచుకోవాల్సిన అవసరం ఏంటన్నా? ఒకవేళ ఉన్నా కూడా ఆవిడ అంత ఓల్డ్ ఏజ్ ఆవిడని చిన్నపిల్లని కేర్ టేక్ చేసి పెట్టాల్సిన, అసలు షీఈ్ రిటైర్డ్, ఆమెను పెట్టుకోకూడదు. వన్ థింగ్, మీరు ఇంకోటి పెట్టుకున్న తర్వాత కూడా దిస్ ఇస్ ఆల్ జరిగింది కావాలని జరిగింది. ఆవిడ కొట్టింది ఒక స్కూల్ కి సంబంధించిన వ్యక్తి అయినా కాకపోయినా ఆవిడ కొట్టిందని మీరు రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వకుండా ఇంత చిన్న విషయాన్ని ఎందుకు ఇంత వాళ్ళ సంతోషం వచ్చి చెప్తే మీరు ఎవరు రెస్పాండ్ అవ్వలేదన్నా? ఒకటి అవునండి, మీ ఫాదర్ రెస్పాండ్ ఇంత చిన్నదాన్ని ఎందుకు పెద్దగా చేస్తానంటే ఆ పాపకి ఇంతకు ముందు నుంచి కూడా ఇదే రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొట్టిన తర్వాత పాప తినకుండా ఇప్పుడు కూడా పిల్ల షాక్ లో ఉంది ప్రస్తుతం ఆ పాప కూడా. అది ఒక ఇన్ఫినిటీ కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది లోపల. గతంలో కూడా 2-3 సార్లు కూడా అదే ఇన్సిడెంట్ జరిగింది, అది కూడా వీళ్ళకి తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఇంతకు ముందు 2-3 సార్లు కూడా జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి, వాటిని కూడా బయటకు తీసుకొస్తాం. వీళ్ళు ఇట్లనే నిర్లక్ష్య సమాధానం మీరు కూడా చూస్తున్నారు, మీడియా వాళ్ళు కూడా వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు అంటే అదే ఇంతకు ముందు ఏదైతే మొన్న చేసినటువంటి ఆయా ఎవరైతే ఉన్నారు ఇన్సిడెంట్, సో గతంలో కూడా తాను 2 అమ్మాయిలను కూడా సేమ్ అదే రకంగా టార్చర్ పెట్టడం జరిగింది. విషయం కూడా మేనేజ్మెంట్ తెలుసు, అయినా కూడా వీళ్ళు అట్లా మోటివేట్ చేస్తూ వీళ్ళే వెనకలేసుకొచ్చే సిగ్గుమాలిన చర్యగా భావిస్తున్నాం. ఒకటి మా పాప ఏదైతే ఉందో పాపని అడ్మిషన్ లేదు, రిజిస్ట్రేషన్ లో లేదు. కాకపోతే పాప రోజు వెళ్ళి స్కూల్ క్లాస్ లో కూర్చుంటుంది, రోజు అటెండెన్స్ రిజిస్టర్ లో పేరుంది కానీ స్కూల్ అడ్మిషన్ లో పేరు లేదు. ఆ అడ్మిషన్ లో లేకుండా తీసుకొచ్చి పాపను కూర్చోబెట్టిన కూడా ఏమన్నంత నిర్లక్ష్యంగా నడుస్తుంది స్కూల్. అదే ఉన్నత విద్యాధికారులు కూడా స్పందించాలి. ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పాఠశాలలు జిల్లాల్లో పునరుద్ధం చాలా ఉన్నాయి, గల్లీకి ఒక స్కూల్స్ ఉన్నాయి. మీరు చూసుకోవద్దు కొన్ని కమర్షియల్ బిల్డింగ్, దీని పక్కన చూస్తే కిరాణా షాపులు కూడా ఉన్నాయి. ఎట్లాంటి బిల్డింగ్స్ కి ఎట్లా పర్మిషన్ ఇస్తుంది ఎంఈఓ గారు కానీ డిఓ గారు కానీ? అంటే ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు తొత్తులుగా విద్యా వ్యవస్థ ఉంది తప్ప వీళ్ళు పేద ప్రజల పక్షాన పేద విద్యార్థులకు మనం కామన్ ఎడ్యుకేషన్ అందించాలనే బేసిక్ సెన్స్ వీళ్ళకి లేదు. కార్పొరేట్ ఈ ప్రైవేట్ పాఠశాల వీళ్ళకి ఏం కావాలి? యాజమాన్యాలకు పిల్లల తల్లిదండ్రుల యొక్క ప్రాణాల రక్త ముద్దలతో వచ్చినటువంటి ఏదైతే ఫీజులు ఉంటే వాటిని మాత్రమే చూసుకోవాలి తప్ప ఇంకా మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి క్రమశిక్షణ పద్ధతిని వాటిని నిర్వీర్యం చేసే పరిస్థితి మాత్రం ఈరోజు ప్రైవేట్ వ్యవస్థలో కనిపిస్తుంది. ఇప్పుడైనా రాండి మీడియా తర్వాత కూడా స్కూల్ రీఓపెన్ చేస్తారు వాళ్ళు ఏదో రకంగా. ఓపెన్ చేసినప్పుడు మీరు ఏదో ఒక టైంలో మీడియా వాళ్ళు కూడా రండి. ఆ స్కూల్ సీట్లో అనేది కూడా ఒక ప్రిన్సిపల్ కూడా కూర్చోరు. పొద్దున ఏదో ఒక హాఫ్ అన్ అవర్ వచ్చి వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రం హాఫ్ అన్ అవర్ వచ్చి ఏదైతే పేమెంట్ చేసిన బిల్స్ ఉన్నాయో వాటిని రికవరీ చేసుకొని వెళ్ళిపోతారు తప్ప ఇక్కడ స్కూల్లో ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఏ ఫ్యాకల్టీ ఏం చెప్తారు మీరు ఫ్యాకల్టీని కూడా చూసుకోండి. అందరూ 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అయిన ఫ్యాకల్టీ మాత్రమే ఉన్నారు తప్ప ఇక్కడ 10th తరగతులు నిర్వహిస్తారు. సో అంటే మనం నాణ్యమైనటువంటి ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్ అందరూ డిఎస్సి పాస్ అయ్యి ఉపాధ్యాయ పోస్టులు తీసుకొస్తున్నారు. మన అదే ప్రైవేట్ సెక్టర్లో ఎందుకు తీసుకురావట్లేదు? ఒక క్వాలిటీ, ఒక బీడీ చేసిన వాళ్ళని కానీ ఒక టెట్ చదివిన వాళ్ళని కూడా ఫ్యాకల్టీగా తీసుకోవాలి. కానీ 10th చదివిన వాళ్ళని, 9th చదివిన వాళ్ళని, ఇంటర్మీడియట్ సగంలో ఫెయిల్ అయిన వాళ్ళని కూడా ఈరోజు ఫ్యాకల్టీగా పెట్టుకొని పిల్లల నుంచి ఫీజులు వసూలు చేయాలి, మేము బతకాలి. కానీ పిల్లలకు నాణ్యమైన చదువు లేకుండా ఇట్లాంటి నిర్లక్ష్యమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పాఠశాలలో.
చూసాం కదా ఇది పరిస్థితి. ఓనర్ కూడా, స్కూల్ సంబంధించిన ఓనర్ కూడా జరిగిన ఇన్సిడెంట్ ని వెనకేసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. స్కూల్ గ్రౌండ్ ఉంది అంటే ఎక్కడుందని కూడా ప్రశ్నిస్తే ఆయన గొంతు కూడా విప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే బాక్స్ క్రికెట్ ఉందో దాన్నే స్కూల్ గ్రౌండ్ గా కూడా చెప్పుకుంటూ వస్తారు. ఈ స్కూల్ కి ఇంత తెలిసి కూడా తల్లిదండ్రులు పిల్లల్ని ఏ ధైర్యంతో పంపిస్తున్నారో నిజంగా అసలు అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, మొత్తానికి ఇది ఇక్కడ పరిస్థితి. ఎన్హెచ్ఏ వాళ్ళు కానీ ఎస్ఎఫ్ఐ వాళ్ళు కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండి స్కూల్ ని కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా డిఓ కానీ ఎంఏఓ కానీ అందరూ కూడా దగ్గరుండి ఇట్లాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన పరిస్థితి తప్పకుండా ఉంటుంది. ఇంకొకటి ప్రభుత్వం కూడా ఇట్లాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎస్, మొత్తానికి ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్ తో సుచిత, మహా న్యూస్, హైదరాబాద్. అమెరికాలోని